హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పోర్ట్స్ న్యూస్ ఎపిసోడ్ 2కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 27/2/2025, టైం వచ్చేసరికి 11 AM అవుతుంది. ఇప్పటి వరకు న్యూస్ వచ్చేసరికి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ మీద ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. లాస్ట్ ఓవర్ వరకు జరిగిన ఈ థ్రిల్లింగ్ డ్రామాలో ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ టీంని ఒక ఐసీసీ టోర్నమెంట్లో రెండవసారి ఓడించింది. ఈ మ్యాచ్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి నాకౌట్ అయింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ ముందు ఎర్లీ వికెట్స్ కోల్పోయి ఫస్ట్ పవర్ ప్లే ముగిసేసరికి 39 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి పేకల్లోతు కష్టాల్లో పడింది. ఈ టైంలో క్రీజులో ఉన్న ఇబ్రహీం జదరాన్ కెప్టెన్ సాయిద్తో కలిసి 103 పరుగుల భాగస్వామ్యం వల్ల మరియు ఇబ్రహీం జదరాన్ ఒక అద్భుతమైన మాస్టర్ క్లాస్ సెంచరీ వల్ల మరియు దీనిలో కెప్టెన్ షాహిదీ 40 పరుగులు, అజ్మతుల్లా ఉమర్జాయ్ 41 పరుగులు, మహమ్మద్ నబీ లాస్ట్లో వచ్చి తక్కువ బంతుల్లో 40 పరుగులు చేసి కోమ్ ఇన్నింగ్స్ ఆడడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ టీంకి ఒక హై స్కోరింగ్ టోటల్ 325 పరుగులు అయితే దొరికింది. చేజింగ్కి దిగిన ఇంగ్లాండ్ టీంకి మొదట ఫిలిప్ సాల్ట్, స్మిత్ 2 వికెట్లు ఎర్లీగా పడిన తరువాత ఇంగ్లాండ్ పరిస్థితి చాలా కష్టంగా మారింది. జో రూట్ తన మాస్టర్ క్లాస్ బ్యాటింగ్తో ఇంగ్లాండ్ టీం ఇన్నింగ్స్ని నిలబెట్టాడు. తరువాత జో రూట్ ఒక అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ ఇంగ్లాండ్ టీం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ పడిపోవడం వల్ల మరియు 2024 ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన ఆఫ్ఘనిస్తాన్కి చెందిన అజ్మతుల్లా ఉమర్జాయ్ తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ టీంకి క్రూషియల్ టైమ్స్లో వికెట్లు తీయడం వల్ల ఇంగ్లాండ్ టీం 317 పరుగులకి ఆల్అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్లో గెలుపు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ఆశలు ఇంకా పదిలం చేశారు. ఈ మ్యాచ్లో ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలోనే ఒకే మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన ఇబ్రహీం జదరాన్ 146 బంతుల్లో 177 పరుగులతో అద్భుతమైన సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఐసీసీ తన ఓడిఐ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ని అయితే రిలీజ్ చేసింది. మన టీమిండియా బ్యాటర్ అయిన శుభ్మాన్ గిల్ తన బ్యాక్ టు బ్యాక్ సెంచరీ వల్ల ఐసీసీ ర్యాంకింగ్స్లో 817 పాయింట్లు సాధించి ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచాడు. తర్వాత రోహిత్ శర్మ 757 పాయింట్స్తో 3వ స్థానంలో నిలవగా, విరాట్ కోహ్లీ 743 పాయింట్లతో 5వ స్థానంలో నిలవగా, చివరగా శ్రేయస్ అయ్యర్ 679 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఫార్మర్ ఇంగ్లాండ్ వైట్ బాల్ కోచ్ అయిన మాథ్యూ మాట్ ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఒకటైన ఢిల్లీ క్యాపిటల్స్కి అసిస్టెంట్ కోచ్గా అపాయింట్ అయ్యాడు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నిన్న జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచ్లో యూపీ ఉమెన్స్పై ఎంఐ ఉమెన్స్ 8 వికెట్లతో గెలుపొందారు. ఎంఐ ఉమెన్స్లో టాప్ స్కోరర్గా నిలిచిన బురాంట్ 75 స్కోర్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఇవాల్టి స్పోర్ట్స్ న్యూస్. మళ్ళీ రేపటి స్పోర్ట్స్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.